నమస్తే, అందరికీ నమస్తే. సో ఇది పశ్చిమ బెంగాల్ సంబంధించిన వార్త వచ్చేసి డేస్ డేస్ ఆఫ్టర్ ఈడీ సమన్స్ వైఫ్ అండ్ సన్స్, టీఎంసీ మందన్ మిత్రా లీవ్స్ మమతా క్యాంప్ ఫర్ రెబల్ ఫ్యాక్షన్, బ్లేమ్స్ అభిషేక్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అఖండమైన మెజార్టీతో గెలిచింది. 202 సీట్లు 208 సీట్లతో గెలిచిన తర్వాత పశ్చిమ బెంగాల్ని 15 సంవత్సరాల పాటు వెళ్ళిన మమతా బెనర్జీకి కష్టాలు మొదలైన అనమాట. సో గెలిచిన తర్వాత ఏమైంది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈమె ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈమె పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా తిరుగుబాటు చేసి నీ అల్లుంది నీదే పెత్తానమా, మరి మాది కాదా అని చెప్పేసి అందరూ కూడా సపరేట్ క్యాంపు పెట్టుకున్నారు. అందరితో కాకుండా లోక్సభ ఎంపీలు కూడా సపరేట్ క్యాంపు పెట్టుకున్నారు. దాంతోపాటు రాజ్యసభ ఎంపీలు కూడా ఏం చేస్తారంటే రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరితే ఏమైందంటే రేపు ఎలక్షన్ జరిగిన తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా ఈమె రెబల్ క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి బీజేపీలో అఫీషియల్గా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి మళ్ళీ రాజ్యసభ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అక్కడ మొత్తం గేమ్ జరుగుతుందన్నమాట. గేమ్ చేంజర్ స్టార్ట్ అయింది. సో అమిత్ షా డైరెక్షన్లో మొత్తం కూడా పార్టీని మొత్తం తునాతునకలు చేసి పడేసేయాలని చెప్పేసి పకడ్బందీ ప్లాన్ అయితే అమలు అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంట, ఎమ్మెల్యేకు అలా ఎమ్మెల్యే భార్యకు మరి అలా కొడుకుకు నోటీసులు ఇచ్చారనమాట. ఈ అక్రమ ఆస్తులు సంపాదించడం కానీ, ఇల్లీగల్ దందాలు చేసి సంపాదడం కానీ, ఈ కంపెనీలలో మనీ లాండరింగ్ ఇటువంటి చేస్తే వాళ్ళన్నీ నోటీసులు ఇస్తారనమాట. నోటీసులు ఇచ్చిన దెబ్బకే భయపడి మరి ఏం చేయాలి, నాకు ఏంది, నా పరిస్థితి ఏంది అని చెప్పి అడిగినట్టు. ఎమ్మెల్యే కొత్తగా గెలిచిండు అనమాట. ఆయన మొన్న కూడా గెలిచిండు, అంటే పాత ఎమ్మెల్యే మళ్ళీ గెలిచిండు మొన్నసారి. సో మరి ఏం లేదురా భయ్, నువ్వు కూడా మమతా బెనర్జీ పక్కన ఉంటే కానీ నువ్వు ఇవే కాదు ఇంకా ముందు చాలా కష్టాలు వస్తాయని చెప్పేసినట్టుంది. సో ఆయన సైలెంట్గా ఆమె రెబల్ క్యాంపుకు చేరిండు అనమాట. సో దీన్ని బట్టి మనం ఒక్కటే అర్థం చేసుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు ఇద్దరు కూడా గేమ్ అయితే మొదలెట్టేసారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు డిపెండెన్సీ ఉంది చంద్రబాబు నాయుడు మీద, అక్కడ నితీష్ కుమార్ మీద డిపెండెన్సీ ఉంది. సో వాళ్ళ డిపెండెన్సీ సాధ్యమైనంత వరకు తగ్గించుకోనికనే ప్రయత్నిస్తారు అనమాట. ఇప్పుడు ఎంపీలు పశ్చిమ బెంగాల్లో ఉన్న ఎంపీలు దాదాపు 30 మంది వచ్చారనుకో, ఆల్మోస్ట్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మద్దతు కానీ, అక్కడ నితీష్ కుమార్ మద్దతు కానీ వాళ్ళకి లేకుండానే ప్రభుత్వం నడిపించగలుగుతారు. ఆ స్థాయికి తీసుకురావాలన్నదే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఎక్కడైనా సరే రెబల్ని ఎక్కడ మనము రెచ్చగొట్టే అవకాశం ఉంటే అక్కడ వాళ్ళని పార్టీ నుంచి విడదీసి సపరేట్ చేసేసి, ఇక్కడ ముంబైలో కూడా చేశారనమాట. 6 మంది ఎంపీలేమో ఉద్ధవ్ థాక్రే వర్గం నుంచి పోయి యాక్చువల్ శివసేనలో చేరారనమాట. ఫస్ట్ ఉన్నదే ఒకటి శివసేన ఉంటే దాన్ని విడదీశారనమాట. 2022లో విడదీశారు. షిండే వర్గం ఒకటి, ఉద్ధవ్ వర్గం ఒకటి అని విడదీశారు. సో మొన్న జరిగిన ఓట్లలో షిండే వర్గానికి కొన్ని సీట్లు వచ్చినాయి, ఎంపీకి వీళ్ళ ఉద్ధవ్ వర్గానికి, బాల్ ఠాక్రే గారి కుమారుడు ఉద్ధవ్ వర్గానికి కొన్ని సీట్లు వచ్చినాయి అనమాట. కొన్ని సీట్లు వస్తే ఈ వచ్చిన వాళ్ళని కూడా మళ్ళీ అక్కడ షిండే వర్గానికి మార్చాలని చెప్పేసి ఏం లేదు, వాళ్ళంతా ఎంపీలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం బిజినెస్ మ్యాన్లు అనమాట. ఎవరు కూడా బీదోలు గారు, వాళ్ళు అపర కుబేరులు, అనంత కోటీశ్వరులు. వాళ్ళకుండే బిజినెస్లని, వాళ్ళకుండే వ్యాపారాలను పట్టుకొని ఎక్కడన్నా ఒక చోట కేసులు ఇరికిస్తే ఆటోమేటిక్గా దారికి వస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరున్నా సరే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కానీ జరిగే తంతు ఇదే అన్నమాట. అప్పుడు సోనియా గాంధీ ఉన్నప్పుడు కూడా చాలామంది మీద ఇలాంటి ప్రయోగాలు జరిగినాయి. ఇలాంటి బలవంతంగానే పార్టీ మారడం జరిగింది చాలామంది కూడా. ఇప్పుడు కూడా అదే లాజిక్ వీళ్ళు ఉపయోగిస్తారనమాట. ఉపయోగించి మొత్తం మీద అల్టిమేట్గా ఇప్పుడు కేంద్రంలో చక్రం మేము తిప్తేనే చక్రం తిరుగుతాయి అనుకుంటే వాళ్ళ మాటలు మాత్రం బంద్ అవుతాయి. ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి 10 మంది, ఏ రాష్ట్రం నుంచో 10 మంది ఎంపీలు జాయిన్ అయితే కేంద్ర ప్రభుత్వం మరి మోడీ ఎన్డీఏ సర్కారు మొత్తం గట్టిగా బలపడిపోతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ చిన్న పార్టీల మీద డిపెండెన్సీ పెట్టుకొని వాళ్ళ బెదిరింపులకు భయపడే కాలం పోతుంది. అలాంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి పశ్చిమ బెంగాల్లో పెద్ద రాష్ట్రం అది, అక్కడ మొదట గేమ్ స్టార్ట్ చేశారు. ఆ గేమ్ అంతటితో ఆగకుండా నెక్స్ట్ ఏ రాష్ట్రం మీద ప్రయోగిస్తారనేది చూడాలి. కానీ మొత్తం మీద రాజకీయ చాణక్యుడు అయితే అమిత్ షా గారు ఆయన మాటలు ఎక్కువ మాట్లాడకుండా చేష్టలు ఎక్కువ చూపిస్తున్నాడు. మాటలు తక్కువ పని ఎక్కువ చూపిస్తుంటాడు అనమాట. అందుకనే నరేంద్ర మోడీ గారికి మరి బలమైన నమ్మకం అనమాట. ఆయనకు ఏ పని అప్పచెప్పినా కానీ ఖచ్చితంగా చేస్తాడని చెప్పేసి 2014లో కూడా ఆయనకు అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అప్పచెప్తే
కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేసిన ఎంపీ అభ్యర్థులు కూడా వద్దురా నాయన మాకు ఈ టికెట్ వద్దు ఈ పార్టీ వద్దు అని చెప్పేసి నామినేషన్ వేసినాక విత్డ్రా చేసుకొని బీజేపీలో చేరిన సందర్భాలు ఉన్నాయంటే వాళ్ళు అంతా మైండ్ గేమ్ ఆడతారనమాట. ఎవరిని ఎట్లు దారికి తీసుకురావాలి, నయాన భయాన భయపెట్టాలి, సామధాన భేద దండోపాయాలని ఉంటాయి కదా, అన్నిటిని ఎలా ఉపయోగించాలో నరేంద్ర మోడీ గారికి మరియు అమిత్ షా గారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ప్రయోగిస్తారు. ఆ తర్వాత ఏ రాష్ట్రమైనా పడుతుంది అని చెప్పేసి మనం చూడాలి, కారణమే నిర్ణయిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ దండం పెడుతుందని ఈయననే ఎమ్మెల్యే అనమాట. మరి ఇలా కొడుకుకు ఇలా భార్యకు నోటీసులు పంపించారు, మీ లెక్కలు చెప్పండి, మీ ఆస్తుల లెక్కలు చెప్పండి అని చెప్పేసి చెప్పగానే ఈయన గుండె జరుచుకొని ఏం చేయాలయ్యా అంటే, మరి నువ్వు మమతా బెనర్జీ ఎంబడి ఉంటే మాత్రం ఇవే కాదు ఇంకా చాలా వస్తే మళ్ళీ పార్టీ మారినప్పుడు మరి ఏం చెప్పాలని ఆలోచించాడు అనమాట. సో మమతా బెనర్జీ ఒక రకంగా చూస్తే ఆమె వ్యక్తిగతంగా మంచి పేరే ఉంది ఆమెకు, కాకపోతే ఆమె అల్లుడు చేసిన అరాచకాలు వీళ్ళు చెప్తున్నారు అనమాట. మరి ఆమె మమతా బెనర్జీ మంచిదే, కానీ అల్లుడి అరాచకాలు భరించలేకనే మేము పార్టీ మారుతున్నాం అని చెప్పేసి అల్లుడు అభిషేక్ బెనర్జీ అని ఉన్నాడు, ఆయనను కూడా కేసుల పాలు చేసి మొన్న ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో అన్ని పెట్టారు. సో అట్లా దారికి తీసుకొచ్చారనమాట. మరి ఆయన పేరు చెప్పేసి ఈయన కూడా పోతున్నాడు. ఈయనతో నాగదు ఇది మొత్తం కూడా. నాకు తెలిసి ఎమ్మెల్యేలు మొత్తం ఏదో ఒక 4-5 మిగిలితే మిగులుస్తుంది తప్ప మొత్తం కూడా ఉడాయిస్తారు. అక్కడ నుంచి ఆ పార్టీ నుంచి జెండా ఎత్తేసి వేరే పార్టీలకు రెబల్ క్యాంపులో చేరుతారు. రెబల్ క్యాంపులో చేరి బీజేపీకి ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తారు. రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు. రాజీనామా చేసి మళ్ళీ వాళ్ళకే బీజేపీ టికెట్ ఇస్తుంది. టికెట్ ఇచ్చినప్పుడు అసెంబ్లీలో వాళ్ళదే ఎమ్మెల్యేలే బలం ఉంటుంది కాబట్టి అల్టిమేట్గా వాళ్ళే గెలుస్తారు. సో ఆ రాజ్యసభ ఎంపీలను కూడా వాళ్ళు కూడా బిజినెస్ మ్యాన్లే కాబట్టి వాళ్ళ మీద ప్రయోగిస్తారని చెప్పేసి మనకి ఇది ఇంగ్లీష్ పేపర్ రాసిరు, హిందుస్థాన్ టైమ్స్లో రాసిరు. సో మొత్తం మీద నితీష్ కుమార్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి శ్రమ లేకుండా ఇక్కడ గేమ్ అయితే జరుగుతుంది. మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఇంకా ఎన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు ప్రయోగిస్తారని చెప్పేసి మనము కాలం నిర్ణయిస్తుంది.